మనం కొండ చుట్టూ తిరిగి రావాలి అన్నారు. వారిని సత్రం దగ్గర నుంచి మందిరం దగ్గరికి తీసుకొచ్చేసరికి ఆయన, అయ్యా మనం కొండ ఎక్కి రావాలి అన్నారు. అప్పుడు మన లెక్క సరిపోతుంది అన్నారు. మరుసటి ఉదయమే అందరూ సిద్ధమైనప్పటికీ మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి మౌనంగా ఉన్నారు, కదల్లేదు. అప్పుడు సేవకులు అడిగితే, అయ్యా మీరు పోతే ఎంత దూరం పోతారు? నేను పోయి వచ్చాను, లెక్క సరిపోయింది అన్నారు. తర్వాత అందరూ సోమశిలకి వెళ్ళారు. స్వామి వద్ద 5 దోవతులు కలిపి దారాలతో కట్టిన మోపు వంటిది ఒకటి ఉండేది. దాన్ని గొలగముడి ఆశ్రమంలో ఒక చెట్టు కొమ్మకు తగిలించి ఉంచేవారు స్వామి. ఒకరోజు ఆయన నిద్రలేస్తూనే, ఈరోజు ఎవరు నోరు విప్పకూడదయ్యా అని పదే పదే అన్నారు. ఎందుకో ఎవరికీ తెలియలేదు. తర్వాత ఆ ముందటి రాత్రి ఆ దోవతుల మోపు ఎవరో దొంగిలించారని తెలిసింది. దొంగిలించిన వారిని ఎవరూ తిట్టకుండా ఉండేందుకు ఆయన అలా చెప్పారు. అంతకుముందు ఆశ్రమంలో రాగి అండా దొంగిలించారని